నమస్తే వ్యూయర్స్. మోకాళ్ళ నొప్పులు. వారి కోసం చక్కటి పరిష్కారం ఉందంటున్నారు డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు. వారిని అడిగి తెలుసుకుందాం పరిష్కారం ఏంటో. నమస్తే సార్. నమస్తే. సార్, మోకాళ్ళ నొప్పి ఉండడం వల్ల వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. ఒకరి మీద ఆధారపడాల్సిందే. అలాంటి వాళ్ళ కోసం ఏదైనా చక్కటి పరిష్కారం. మోకాళ్ళ నొప్పుల వల్ల ఒకరు పని చేయటం వదిలిపెట్టి, వాళ్ళు బాధతో రాత్రంతా నిద్ర పట్టకుండా ఉంటుంది. ఈ మోకాళ్ళ నొప్పులు గతంలో వృద్ధులకొచ్చాయి. ఇప్పుడు మధ్య వయసు వారిని, యువకులను కూడా బాధపెడతా ఉంది. దీనికి ఒక కారణం ఉంది. ప్రతి ఒక్కరూ ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగుతున్నారు. ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు టీడీఎస్ అని టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ 80 నుంచి 180 మధ్యలో పెట్టాలి టీడీఎస్. కానీ టీడీఎస్ ఆ మధ్య రేంజ్లో పెడితే అంత రుచిగా ఉండదు నీరు. అందుకని వీళ్ళు అనైతిక చర్యలకు పాల్పడి టీడీఎస్ 4, 5, 10 పెడుతున్నారు. పెడితే నీరు మాత్రం మంచినీరు బ్రహ్మాండంగా రుచిగా ఉంటుంది. అయితే దాంట్లో ఉండే లవణాలు, ఖనిజ లవణాలు, సోడియము, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం లాంటివన్నీ తొలగించేస్తారు. అంటే మనం తాగేది డిస్టిల్డ్ వాటర్. మనం లీటరు 20 రూపాయలు పెట్టి కొంటున్నాం కదా, ప్రయాణాలు చేసేటప్పుడు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఆ నీళ్లు తాగితే, ఒక 5 ఏళ్ళు వరుసగా అవి తాగితే నడుస్తూ ఉండగానే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు కూడా తుంటెమికి ఇరిగిపోతుంది. అంటే ఎముక పెళుసుదనానికి కారణము మనకు సహజసిద్ధంగా నీటి ద్వారా కాలువల్లో, చెరువుల్లో, నదుల్లో ఉండే ఆ నీటిలో ఉండే ఖనిజ లవణాలను ఆర్ఓ ప్రక్రియ ద్వారా తొలగించడం. ఓ రకంగా ఆర్ఓ మంచిదే. ఏంటి మంచిది? అంటువ్యాధులు రాకుండా కాపాడుతూ ఉంది. కానీ మనకు రావాల్సిన ఖనిజ లవణాలను అవి తీసి పారేస్తే ఎముక దళసరితనం తగ్గిపోయి ఎముక పెళుసుదనం వస్తూ ఉంది. మరి అసలు ఆర్ఓ కంటే కూడా అమెరికా, పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ వాడుతున్నారు. ఆల్కలైన్ వాటర్ ఈజ్ ది బెస్ట్ వాటర్. కనుక ఎవరైనా కూడా మీ ఉన్న ఆర్ఓ ప్లాంట్కి ఈ ఆల్కలైన్ ప్రక్రియను నిర్వహించే చిన్న పరికరాన్ని కలపండి. ఎవరైనా కూడా మీ ఇంట్లో కిచెన్లో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు బాటిల్స్ అమ్ముతున్నారు. ఆర్ఓ ప్లాంట్లు ఎట్లొచ్చినాయో ఆల్కలైన్ వాటర్ ప్లాంట్లు కూడా వచ్చినాయి. కొద్దిగా ఖరీదు ఎక్కువైనా ఆరోగ్యరీత్యా ఆల్కలైన్ వాటర్ వాడటం మంచిది. తర్వాత బరువుకి మోకాళ్ళ నొప్పులకి అవినాభావ సంబంధం ఉంది. మన దేవుడు సృష్టించినప్పుడు మనకి 65 కేజీలు మోయమని సృష్టించాడు. మనం 100, 110 అయింది. అయ్యో ఏడుస్తుంటాయి. అయ్యో నేను మొయ్యలేనని. కీళ్ళు అరిగిపోతాయి, గుజ్జు తగ్గిపోతుంది, ఇక నొప్పి ప్రారంభమవుతుంది. ఈ అధిక బరువు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందో చూసుకోవాలి. థైరాయిడ్ రక్త పరీక్ష ఇస్తే థైరాయిడ్ లోపం ఉంటే ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించగానే బరువు తగ్గిపోతారు. బరువు తగ్గితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. కనుక బరువు తగ్గకుండా మోకాళ్ళ నొప్పులు తగ్గటం అనేది ఆశ కాదు, అత్యాశ, దురాశ అవుతుంది. ఇక కొంతమందికి చిన్నతనంలో గాయాలు అయి ఉంటాయి మోకాలికి. అప్పుడేదో మర్చిపోయి ఉంటారు. పాత దెబ్బ మళ్ళీ 20-30 ఏళ్ల తర్వాత అది బయటేస్తుంది. ఇదే కాకుండా కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఖనిజ లవణాల లోపం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి అయితే మోకాల్లో నీరు చేరుతుంది. ఇంకా నీరు లేని వాళ్ళు నడుస్తున్నప్పుడు కిర్రు కిర్రు శబ్దం కొంతమందికి వస్తే, కొంతమందికి టకటక అని శబ్దాలు వస్తుంటాయి. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా ఆయన నొప్పి ట్యాబ్లెట్లు ప్రారంభిస్తాడు. ఆ నొప్పి ట్యాబ్లెట్లు 10 రోజులు దాటి వాడామంటే కిడ్నీలు ఖరాబ్, కిడ్నీలు పాడైపోతాయి. లేదా పేగులో పుండొస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. విచక్షణారహితంగా ఈ ట్యాబ్లెట్లు వాడకూడదు. లేదా కొంతమంది ఎముకల డాక్టర్లు ఈ కీళ్ళ లోపలికి స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేస్తారు. తగ్గుతుంది, ఒక నెల రోజులు ఉంటుంది, మళ్ళీ మొదలే. ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాపార ప్రకటనలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పిఆర్పి అని. దానికి లేని హైపు సృష్టించారు. ఈ పిఆర్పి ప్రయోగాత్మక దశలో ఉంది. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. లక్షలు పోసి అనేక మంది నష్టపోయారు. 2 లక్షలు 3 లక్షలు పిఆర్పి అంటున్నారు. ఇదేంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మన శరీరంలో ఉండే రక్తాన్ని సేకరించి ప్లేట్లెట్లతో కూడిన రక్తంలో ఉండే ద్రవణని ప్లాస్మా అంటారు. దాన్ని మోకాల్లోకి ఎక్కిస్తారు. దీన్ని లేనిపోయిన ప్రయోజనం లేని ఈ ప్రక్రియ గురించి ఎక్కువ ప్రచారం చేసి ప్రజలు ఒక రకంగా చెప్తున్నారంటే మోసపోతున్నారు. ఇక అట్లాగే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎముకల డాక్టర్ అంటాడు దీనికి పరిష్కారం లేదు, ఆపరేషన్ అంటాడు. ఒక కాలుకి నొప్పి ఉందంటే ఇంకో కాలు కూడా రేపో మాపో నొప్పి వస్తుంది, రెండింటికి చేయమంటావా?
ప్యాకేజ్ ఇస్తాను, ఓదానికైతే 2, 2 అయితే 2 కాళ్ళకి చేయించుకుంటే 3 లక్షలు అని చెప్పి లక్షలు పోసి వాళ్ళు టోటల్ నీ రీప్లేస్మెంట్ అని మోకీలు మార్పిడి చికిత్సలు సలహా ఇస్తారు. ఎక్కడో 100కో ఒకరికో ఇద్దరికి అవసరం ఉంటుంది కానీ అందరికి అవసరం లేదు. ఈ ఖనిజ లవణాల లోపాన్ని, బరువు తగ్గించుకోవటము, తర్వాత వీటికి ఈ మధ్య కాలంలో హెర్బల్ మందులు మనకు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినాయి. మా అక్క, ఆమెకి 78 ఏళ్ళు, మోకాలు నొప్పితో ఇంట్లో పని చేయటం మానేసింది, మంచం ఎక్కేసింది. ఆమె కూడా మోకాలు మార్పిడి చికిత్సకి అన్నీ సిద్ధం చేసుకుని వెళ్దామనే సమయంలో నేను చేసిన ఒక వీడియో చూసి ఇది ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదని నా దగ్గరకు వచ్చింది, మందులు రాసి ఇచ్చాను. ఆ మందులు బ్రహ్మాండంగా పనిచేసినాయి. ఇవి 3 రకాలు ఉన్నాయి. ఇది మహాబేర విత్తనాలు, వన తులసి విత్తనాలే. మళ్ళీ దీంట్లో కూడా డూప్లికేట్లు వచ్చేసినాయి. బొప్పాయి గింజలు ఎండబెట్టి దీంట్లో కల్తీలు చేస్తున్నారు. కొంతమంది కేజీలు తక్కువ ధరకు ఇచ్చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండి తీసుకోవాలి. ఈ మహాబేర విత్తనాలు రాత్రిపూట ఒక స్పూను గ్లాసు నీళ్ళలో నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఉదయం నీళ్లు, గింజలు అవి మింగేసేయాలి. నవలాలా మింగాలంటారు. నవిలినా పర్వాలేదు, మింగినా పర్వాలేదు. ఇది 3 నెలలకే ఆపకుండా కొన్ని సంవత్సరాల పాటు వాడచ్చు. ఎన్ని సంవత్సరాలు వాడినా దీంట్లో ఎటువంటి నష్టం లేదు. ఈ గింజల వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, కొంత బరువు కూడా తగ్గుతారు. దీంతో పాటు ఈ స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్, నొప్పి తగ్గిపోవాలంటే ఈ స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ రోజుకు 3-4 సార్లు రాస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది. కానీ శాశ్వతంగా తగ్గటం కోసం మహాబేర సీడ్స్తో పాటు ఈ స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్స్ 90 ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి, వరుసగా 3 నెలలు వాడాలి. ఈ స్మూత్ వాక్ పేరు చూశారు కదా, కుంటూ నడిచే నడక స్మూత్గా నడిచే విధంగా, అంటే పెయిన్ఫుల్ వాక్ వల్ల స్మూత్ వాక్ అయిపోయింది. విశేషం ఏంటంటే ఈ మందులు అల్లోపతి డాక్టర్లు, ఇంగ్లీష్ డాక్టర్లు కొన్ని 100 మంది ఉపయోగిస్తున్నారు. అంటే ఇంగ్లీష్ వైద్యంలో లేదనే కదా ఇటుకు వచ్చింది. తర్వాత నన్ను అడిగి చెప్తారు వాళ్ళు, భలే వైద్యం పట్టుకున్నావు కదయ్యా, చాలా బాగా పనిచేసినాయి, మాకు ఆర్థోపెడిక్కి వెళ్ళిన పరిష్కారం లేదు, భలే వైద్యాన్ని నువ్వు మాస్టర్ చేసావని నన్ను ఎంతో పొగడ్తలతో ముంచేస్తున్నారు అలోపతి డాక్టర్లు కూడా. దీంట్లో షల్లాకి ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, పసుపు ఉంటుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ప్రకృతి ప్రసాదించిన ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత లక్షలు పోసి ఈ మోకాలు మార్పిడి చికిత్సలు ఎక్కడ చేయించుకోగలం? తెలంగాణలో ఆరోగ్యశ్రీలో మోకాలు మార్పిడి చికిత్స లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలోనూ లేదు. పేదవాడు ఎక్కడ పెట్టుకుంటాడు? ఇంకోటి ఏంటంటే పేదవాడి చేయించుకున్న తర్వాత వాడు బరువులు మోసుకోగలడా? మరి బరువులు మోసి కాయ కష్టం చేసేవాళ్ళు దీనివల్ల అవుతుందా? అందుకని ఇది వాడటం ద్వారా ఇవి మందులు 3 నెలలు, ఏది స్మూత్ వాక్ ట్యాబ్లెట్, ఆయింట్మెంట్. తర్వాత మాత్రం మహాబేర విత్తనాలు అలా కొనసాగిస్తూనే ఉండాలి. వీటికి ఎటువంటి అనర్థాలు లేవు. ఈ రోజున భారతదేశంలో ఈ వైద్యాన్ని, మహాబేర స్మూత్ వాక్ని కొన్ని లక్షల మంది వినియోగిస్తున్నారు, వేలల్లో ఒకటి కాదు, లక్షల మంది. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మా ఇంట్లోనే మా అక్క పరిష్కారాన్ని పొందింది. ఇది మార్కెట్లో, అమెజాన్లో, ఆన్లైన్లో పొందొచ్చు. లేదా ఈ కంపెనీ వారు, లీ ఫార్మా కంపెనీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ www.leehealthdomain.comలో తెప్పించుకోవచ్చు. వాళ్ళ నంబర్లు ఉన్నాయి, 9100107481, 9100100748. వీటితో పాటు మరో 2 నంబర్లు కూడా ఉన్నాయి, 8977030218, 9502897374. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి ఇక దీనిని మించిన ఔషధము, ప్రకృతి ప్రసాదించిన ఔషధం మరొకటి లేదు అనేది అక్షర సత్యం. సో విన్నారు కదా డాక్టర్ గారు చెప్పింది. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఈ 3 ప్రోడక్ట్స్ మీరు కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో
వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా ఫోను నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థాంక్ యూ సార్.